జై భీమ్లు. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన అందరి ప్రియతమైన అక్క గీతారెడ్డి గారు, అలాగే సభాధ్యక్షులు బాలకృష్ణ గారు, ఈ కార్యక్రమం ముందుండి నడిపించడానికి మన మహేష్ బాబు గారు, అలాగే చాలా చక్కగా అంబేద్కర్ గారి గురించి లా ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో టాప్ ర్యాంకర్గా ఫస్ట్ గ్రాడ్యుయేట్ దళిత్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లాలో కూడా వారు ఢిల్లీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఇక్కడ రావడము, అది చాలా మంచిగా వివరంగా చెప్పిన మన మూర్తి గారు, అలాగే దేశంలోనే ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫస్ట్ ప్రెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత పీపీగా అయిన మన పల్లె నాగేశ్వరరావు గారు, అలాగే మన మిస్ట్ వైస్ ఛాన్సలర్ అనొచ్చు మన సుధారాణి గారు, ఇంకా ఈ కార్యక్రమంకి పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా సుబ్బారావు గారు, ఇంకా రాజయ్య గారు, చాలా చక్కటి పుస్తకం. యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఈ డ్రాఫ్ట్ బుక్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఈ బుక్ చాలామందికి సర్క్యులేట్ చేసే అవసరం ఉంది. అందరూ కూడా నేర్చుకోవాలి ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని. చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడే చాలామంది వ్యక్తులు ఏదైతే స్పీకర్స్ ఏదైతే చెప్పినారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, అందరూ కూడా కేవలము రిజర్వేషన్స్ కల్పించినాడు, దళిత నాయకుడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తూ ఉంటారు. కానీ కాదు, అది నిజంగా వారి చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు కూడా వారు బీద ప్రజలకు అప్రెస్ క్లాస్, ఇప్పుడే విమలక్క గారు చెప్పినట్టు అప్రెస్ క్లాస్ ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండేది. మహిళలైనా కానీ, కార్మికులైనా కానీ అందరి గురించి ఆలోచించి ఎక్కడైతే సప్రెషన్ ఉంటుందో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారు ఏదైతే 42 దేశాలలో అక్కడ లీగల్ సిస్టమ్ ఏముందో ఇవన్నీ కూడా చదువుకున్నందుకు వారు ఒక చక్కటి కాన్స్టిట్యూషన్ మన దేశానికి వారు రాశారంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఇప్పుడే గీతారెడ్డి గారు చెప్తున్నారు, వారు ఎప్పుడు కూడా స్మార్ట్గా డ్రెస్ అయ్యేవారు. వారి ఆలోచన ఎప్పుడు కూడా అందరి గురించి ఆలోచించి, రెవల్యూషనరీ కాదు కానీ ప్రాక్టికల్గా ఏమి కష్టాలు ఉంటాయి, ఎవరికి ఏం కష్టం ఉన్నప్పుడు ఏం సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా ఒక ముందు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. వారు నిజంగానే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, వారు ఏకైక పోరాటం అన్నమాట. నిరంతరము ప్రజల గురించి పోరాటం చేసి ప్రజలకు ఎట్లా మేలు చేయాలి అంటే వారి త్యాగం కూడా మనం అందరం కూడా మర్చిపోదు. ఎందుకంటే ఈ స్ట్రగుల్లో, ఈ నిరంతరం స్ట్రగుల్లో వారి పాపం భార్య కూడా చనిపోవడము, 4 పిల్లలు చనిపోవడము, కానీ వారు ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదు. కేవలము మన అప్రెస్ క్లాసెస్, ప్రత్యేకంగా దళితులను ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా వీళ్ళకు ఒక ప్రొటెక్షన్, ఒక వాళ్ళ హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని వారు ఎప్పుడు కూడా పనిచేసేవారు. ఒక విషయం అందరం కూడా గమనించాలి, గుర్తించాలి, వారికి ఇంత పోరాటం చేసేది అవసరం లేదు. ఎందుకంటే 23 డిగ్రీలు సంపాదించిన తర్వాత వారు ఒక మంచి లాయర్గా ఉండి ప్రాక్టీస్ చేసుకున్నప్పటికీ కూడా వారు ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందో, వారికి ఏదైతే ఆలోచన ఉందో, లేదు మన ప్రజలకు మనం సేవ చేయాలి, మన జాతికి మనం కాపాడుకోవాలి, మన జాతిని ఏదైతే కింద పడి ఉందో దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి ఆ ఆలోచనతోని ఎన్ని పోరాటాలు చేయాలని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేసి మన ప్రజలకు, మనకు ఏదైతే వారు ఏదైతే మనకు భిక్ష పెట్టినారో అందరు కూడా ఇది ఆలోచించాలి. మనం అందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా. రీసెంట్లీ కొందరు చూసినాం, విభేదాలు ఉండొచ్చు, అదొక ఇంపార్టెంట్ పాయింట్. కాన్స్టిట్యూషన్లో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారో ఆర్టికల్ 341లో
ఈ హోమోజీనియస్ గ్రూప్ అని, దళితులందరూ కూడా హోమోజీనియస్ ఉండాలి, వీళ్ళకు హెటరోజీనియస్ చేస్తే ఇతర వాళ్ళందరూ కూడా దళితులలో చిచ్చులు పెట్టి ఈ దళితుల ఏదైతే సంఖ్య ఉన్నదో, ఏదైతే బలం ఉన్నదో దాన్ని వీక్ చేయొద్దని చెప్పి హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టడం జరిగింది. అప్పుడు వారికి తెలియదు ఈ కులమా ఆ కులమా, దళితులలో కూడా ఏదైతే ఇతర కులాలు ఉన్నాయో, కానీ వాళ్ళందరినీ కూడా ఒకటే గ్రూప్లో పెట్టి వీళ్ళకు ఏదైతే కుల వివక్ష ఉందో ఈ కుల వివక్ష వ్యతిరేకంగా వారు ఆర్టికల్ 341 మన కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది. అంటే వారి ఆలోచన ఏదైతే ఉందో నిజంగానే ఇప్పుడు ఇన్ని చాలామంది మాట్లాడుతున్నారు వర్గీకరణ గురించి, ఇవన్నీ ఇతర ఇష్యూస్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా కేవలం దళితులను వీక్ చేయడానికి. ఎందుకంటే ఈ దేశంలో దళితులందరూ కూడా కలిసి ఉంటే ఆ పవర్ ఏదైతే ఉందో దళితులకు ఓటింగ్ పవర్ అయినా కానీ ఈ అందరూ కూడా మంచిగా చదువుకున్న తర్వాత మంచి లీడర్స్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఒక ఫోర్స్ అవుతారని చెప్పి అందరికీ కూడా భయం ఉన్నది. అందు గురించి ఇవన్నీ డివిజన్ చేస్తూ దళితులను వీక్ చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నా ఫర్మ్ ఒపీనియన్ అన్నమాట, అందరూ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు, కానీ ఈ August 1 సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో నిజంగానే చాలామంది చదవలేదు సరిగా. నేను ఈరోజు కూడా ఆ జడ్జిమెంట్ చదివేటప్పుడు అది ఎంత కేవలము ఏదైతే కుల వివక్ష 3000 సంవత్సరాలు దళితుల మీద జరిగిందో ఆ కుల వివక్ష అంతా కూడా ఆ జడ్జిమెంట్లో కనపడడం జరిగింది. వాళ్ళు అంటారు ఆ జడ్జిమెంట్లో ఇది కాస్ట్లెస్ సొసైటీ మనము డెవలప్ చేయాలి, అందు గురించి రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి ఆ జడ్జిమెంట్లో రాయడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఇతర జడ్జెస్ అందరూ కూడా దాన్ని కాంకర్ చేస్తున్నారు. నిజంగా అట్లా ఉన్నదా? ఇప్పుడే మనం చూసినాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అందరి గురించి కొట్లాడినారు, కానీ వారిని దళిత లీడర్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే 125 కంట్రీస్ ఇప్పుడే చెప్పినట్టు వారికి హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా ఉన్నా అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అందరూ దళితులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడు వారు ఏదైతే ఫింగర్ పాయింటింగ్ ఉంటుందో ఆ స్టాచ్యూలో మనందరికీ ఒక స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగానే మనం అందరం కూడా వారిని ఫాలో చేయాలి. ఎంత బీదవాడైనా కానీ వారు వచ్చి నేను అంబేద్కర్ రైట్ని, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కావాలని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు నాకు చాలాసార్లు చెప్పినారు, అరే ఎవరైనా వచ్చి నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ గురించి పైసలు అడిగితే నువ్వు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను దాని ప్రకారంగానే ఇప్పటి వరకు 120 స్టాచ్యూస్ అంబేద్కర్ స్టాచ్యూస్కి మన తెలంగాణ రాష్ట్రంలో నేను కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నాకు ఒక అవకాశం, అది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, అది నాకు కూడా జాతి కోసం నేను అంబేద్కర్ స్టాచ్యూ, ఎందుకంటే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఎక్కువ చేయలేము, కానీ ఇది అంబేద్కర్ స్టాచ్యూతో ఒక స్ఫూర్తి. వారు ఏదైతే మనందరికీ నేర్పించినారో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో మనమందరం దాన్ని ఫాలో చేయాలి. ఆ ఇన్స్పిరేషన్తో మనం అందరం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఈ కుల వివక్ష ఎవరికి అర్థం కాదు. ఈ కుల వివక్ష ఏందో, ఈ కుల వివక్ష స్ట్రేట్ అవే మైండ్ మీద ఇంత ప్లే చేయడము, దళితులు ఎందుకు రిజర్వేషన్స్ అవసరమో వీళ్ళు, ఎందుకంటే ఇంత కుల వివక్ష ఉన్నప్పుడు చదువుకోవటానికైనా కానీ కాంపీట్ చేయడానికైనా కానీ చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే సగం టైం నాకు అనిపిస్తుంది ఒక దళిత లైఫ్లో ఒక 60% టైము కేవలం ఈ వివక్ష గురించే ఉంటుంది. కించపరుస్తుంటారు. అయితే అయినప్పుడు వారి ఆలోచననే ఏదైతే ఉండాలనో నేను కాంపీట్ చేయాలి, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఆర్థికంగా మంచిగా కావాలని, ఇవన్నీ కూడా తక్కువైపోతాయి. ఎందుకంటే సగం బ్యాటిల్ ఈ కుల వివక్ష ఉన్నప్పుడు ఎట్లా కాంపీట్ చేస్తారు దళితులు అని చెప్పి ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా కనబడుతుంది ఇది అసలు కులమే లేదు, ఇది పోవాలి. నిజంగానే ఆ జడ్జిమెంట్ సరిగా చదివితే మొత్తం అన్ని కోణాలు చూసుకున్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్స్ ఎట్లా తీయాలని చెప్పి ఆ ఫౌండేషను ఈ జడ్జిమెంట్లో ఉంది. నేను ఈరోజు చాలామందితో మాట్లాడినప్పుడు ఇదే అడిగినాను, సార్ మీరు ఏమైనా చదివినారా జడ్జిమెంటు?
నిజంగా ఏమన్నా అర్థమైందా మీకు జడ్జిమెంటు? ఈ జడ్జిమెంటు పాపులేషన్ బేసిస్గా రిజర్వేషన్ కాదు, ఇది ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ 341 ఆర్టికల్ ఏంది, క్రీమీ లేయర్ ఏంది, ఈ రెండు కలిపి ఉన్నది ఈ జడ్జిమెంటు. అందరూ కూడా అర్థం చేసుకోవట్లేదు. అందరూ అనుకుంటున్నారు కానీ కేటగరైజేషన్ ఉందని. కాదు, కేటగరైజేషన్తో పాటు ఈ క్రీమీ లేయర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఎంపిరికల్ డేటా. కొందరు అనుకుంటున్నారు ఎంపిరికల్ డేటా అంటే పాపులేషన్. కాదు, దీనిలో ఎంపిరికల్ డేటాలో ఎన్నిసార్లు రిజర్వేషన్స్ ఒక దళితుడు తీసుకున్నాడు, దాని తర్వాత రిజర్వేషన్స్ ఎట్లా దీన్ని స్లోగా ఖతం చేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్లో రాయడం జరిగింది. అందరూ కూడా, నేను ఇప్పుడే మూర్తి గారు చెప్పినాను, సార్ మనం ఒక రౌండ్ టేబుల్ పెడతాం. మనం ఎందుకంటే అన్ని కులాలకు, ఎస్సీస్లో ఏదైతే ఉప కులాలు ఉన్నాయో, మాలాజ్ ఉన్నారు, మాదిగాజ్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఈ జడ్జిమెంట్ ఏముంది ఈ అవగాహన కల్పించేది అవసరం ఉన్నది. ఎందుకంటే కొందరు వాళ్ళ సొంత స్వార్థం కోసము ఈ జడ్జిమెంట్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. అట్లా లేదు, ఇది కేవలం ఒక స్టెప్ అన్నమాట ఏదైతే రిజర్వేషన్స్ తీసేయాలని. మేము కూడా ఇదే అంటున్నాము. నిజంగా పాపులేషన్ వైజ్ ఉంటే రిజర్వేషన్స్ కూడా దళితులకు ఏదైతే 20% ఉన్నదో దాని రిజర్వేషన్స్ కూడా పెంచేది అవసరం ఉంది 20% వరకు. ఎందుకంటే వారికి కూడా ఒక అవకాశం కల్పించాలి. హర్యానాలో వారు ఎప్పుడైతే ఈ అంశం తీసుకున్నారో పెంచినారు రిజర్వేషన్స్ 20% వరకు. తమిళనాడులో కూడా అక్కడ 3% రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా అందరు ఎవరికి అవగాహన లేదు. కేవలం వచ్చి వారి సొంత లాభాల కోసము ఏదో ఒకటి మాట్లాడి, ఎందుకంటే ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది మాలల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తా ఉన్నాను, అందరు కలిసి ఉన్నప్పుడు, యునైటెడ్ ఉన్నప్పుడే మనము ఒక ఫోర్స్ కావచ్చు, ఒక బలంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవచ్చు అని చెప్పి అన్ని చోట్ల కూడా చెప్తూ ఉంటాను. ఇక్కడ మన గీతారెడ్డి గారు ఉన్నారు, వారు కూడా నిరంతరం మన దళితుల గురించి, వారి కుటుంబ, వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎప్పుడు కూడా దళితుల గురించి కొట్లాడిన వారు కూడా ఈరోజు మనకు మంచి సందేశం ఇవ్వబోతున్నారు. నిజంగానే అందరూ కూడా, నేను అన్ని చోట్ల కూడా December 1 ఏదైతే మనం అనుకున్నామో అందరూ కూడా కలిసి, ఎందుకంటే చాలా చోట్ల కూడా వారు ఒక రాంగ్ ఇంప్రెషన్, మన మాల కుటుంబం చాలా తక్కువ ఉన్నది అని చెప్పి ఏదైతే ఇంప్రెషన్ ఇచ్చినారో దాన్ని తిప్పికొట్టడానికి సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది అవసరం. ఎందుకంటే మనకు రెస్పెక్ట్ లేకుంటే మనం కూడా మనకు ఏదైతే కాంపీట్ చేయాలి, మనం కూడా ఏదైతే ఎదగాలని చెప్పి ఏదైతే ఆలోచన రావాలనో అది రాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడే మనం ఏది కూడా సాధించుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంటాను. దళితులం అయినప్పుడు ఒక 10% ఎక్కువ పని చేయాలి, ఒక 10% ఎక్కువ చదవాలి. చదివినప్పుడే మనం అందరితో కాంపీట్ చేయొచ్చు. మనం కూడా ఇప్పుడు ఎట్లయితే మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఇక్కడ పల్లె నాగేశ్వరరావు గారు, వారు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ గెలిచి మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యారు. మనం ఎందుకు ఇంకా ఎక్కువ మంది ఇట్లా ఉండి అచీవ్ చేయాలి? మనకు ఒక వైస్ ఛాన్సలర్ మిస్ అంటే ఆమె కూడా మంచిగా చదువుకుంది. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారు కూడా వారి ఎఫిషియన్సీ ఏముంది, మనం కూడా ఎవరు వేరే వాళ్ళకన్నా ఎక్కువ మంచిగా పనిచేయవచ్చు అని చెప్పి మనం అందరం కూడా కొట్టాడేది. ఇంకొక విషయం, ఇది ఒక సమయం ఉంది అందుగురించి చెప్తున్నాను. అన్ని చోట్ల కూడా అందరూ అనుకుంటారు, ఇప్పుడు నేను కరప్షన్ ఇష్యూలో చాలామంది అనుకుంటున్నారే ఏసీబీలో పోతే 70% వరకు ఖాళీ దళితులే ఉంటారు. కానీ కరప్షన్ ఎవరు చేస్తున్నారు? పెద్ద వాళ్ళందరూ కూడా కరప్షన్ ఎక్కువ అక్కడనే ఉన్నది. కానీ పట్టుకునే వాళ్ళు ఎవరు? మన దళితులకి. మొన్న బాలకృష్ణ గారు కూడా ఒక కేసు తీసుకొచ్చినారు. మన దళితుడు డిఓ ఆమె లాస్ట్ డేలో సస్పెండ్ చేసి ఆమె పెన్షన్ ఆపేయడం జరిగింది. మన నిమ్మల రాముడు గారు కూడా ఒక కేసు తీసుకొచ్చినారు, మన జిఎస్టీ కూడా సీఎం దగ్గర. ఆ విషయం కూడా అంటే అన్ని చోట్ల కూడా అన్ని విషయాల్లో కొట్లాడేది అవసరం ఉంది. ఈ 2 కేసెస్ కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేదు, ఏది కూడా రాంగ్ డిసిజన్ లేదు. కానీ కేవలము వివక్ష గురించి వాళ్ళిద్దరిని కూడా ఈ డినైల్ చేయడం జరిగింది. అందు గురించి మన వాళ్ళందరూ కూడా
కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవాలి. లేకపోతే ఈ వివక్ష ఏదైతే ఉందో అన్ని ఫామ్స్లో మనకు కొడుతుంది. మనం కూడా ఎదగాలని చెప్పి మీ అందరితో అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఏమైనా దమ్మే లేదు. జై భీమ్, జై భీమ్.